యెషయా గ్రంథము 15వ అధ్యాయము. మోయాబును గూర్చిన దేవోక్తి. ఒక రాత్రిలో అర్మోయాబు పాడై నశించును, ఒక్క రాత్రిలో కిర్మోయాబు పాడై నశించును. ఏడ్చుటకు మోయాబీలు గుడికిని మెట్టమీదనున్న దిబోనుకును వెళ్ళుచున్నారు. నెబో మీదను మేదేబా మీదను మోయాబీయులు ప్రలాపించుచున్నారు. వారందరి తలల మీద బోడితనమున్నది, ప్రతివాని గడ్డము గొరిగింపబడి ఉన్నది. తమ సంత వీధులలో గోనెపట్ట కట్టుకొందురు. వారి మేడల మీదను వారి విశాల స్థలములలోనూ వారందరూ ప్రలాపించుదురు, కన్నీరు వలకపోయుదురు. హెష్బోనును ఏలాలేయును మొర్రపెట్టుచున్నవి, యహసు వరకు వారి స్వరము వినబడుచున్నది. మోయాబీయుల యోధులు కేకలు వేయుదురు. మోయాబు ప్రాణము అతనిలో వణుకుచున్నది. మోయాబు నిమిత్తము నా హృదయము అరచుచున్నది. దాని ప్రధానులు 3 ఏండ్ల తరిపి దూడవలే సోయరు వరకు పారిపోవుదురు. లూహీతు ఎక్కుడు త్రోవను ఏడ్చుచు ఎక్కుదురు. నశించితిమేయే అని ఎలుగెత్తి కేకలు వేయుచు హోరో నయీము త్రోవను పోవుదురు. ఎలయనగా నిమ్రీము నీటి తావులు ఎడారులాయను, అది ఇంకను అడవిగా ఉండును. గడ్డి ఎండిపోయెను, చెట్టు చేమలు వాడబారుచున్నవి, పచ్చనిది ఎక్కడనూ కనబడదు. ఒక్కొక్కడు సంపాదించిన ఆస్తిని, తాము కూర్చుకొనిన పదార్థములను నిరవంజి చెట్లున్న నది అవతలకు వారు మోసుకొని పోవుదురు. రోదనము మోయాబు సరిహద్దులలో వ్యాపించెను. అంగలార్పు ఎగ్లయీము వరకును బెయేరేలీము వరకును వినబడెను. ఎలయనగా దీమోను జలములు రక్తములాయెను, మరియు నేను దీమోను మీదకి ఇంకొక బాధను రప్పించెదను. మోయాబీలలో నుండి తప్పించుకొనిన వారి మీదకిని, ఆ దేశంలో శేషించిన వారి మీదకిని సింహమును రప్పించెదను. ఆమేన్.